రాజుతో మంత్రితో రాజు సహజంగా మాట్లాడుకుంటుంటారుగా, అట్లా మాట్లాడుకున్నాడు. రాజు అన్నాడు, ఆయుధాలు గొప్పవా వివేచన గొప్పదా అన్నాడు. మంత్రి అన్నాడు, వివేకం ఉంటే ఆయుధం కూడా అవసరం లేదన్నాడు. అట్లెట్లా కుదిరిద్ది, నేను ఒప్పుకోను దీనికి అన్నాడు. వీళ్ళిద్దరూ సంభాషించుకుంటుంటే రాజుగారి పట్టపుట ఏనుగు మదించినటువంటి ఏనుగు మరి అప్పుడు దానికి ఏమైందో ఏమో, అప్పటిదాకా ప్రశాంతంగా వచ్చింది, సడన్గా బెదిరినట్టుగా కదిలి మనుషులు అటు ఇటు విసురుకుంటూ రాజుగారు ఉన్న ప్రదేశానికేసి ఒక ఉదుటున రాసాగింది. తీరా రాజు దగ్గరకు వచ్చి రాజును సమీపించి రాజుని తొక్కబోయేటువంటి టైంలో మంత్రి అటు ఇటు చూశాడు. గోడ మీద ఒక పిల్లి కనపడింది. టపిమని ఆ పిల్లిని తీసుకొని ఏనుగు ముఖం కేసి విసిరాడు. ఏనుగు నా మీదకి ఏదో ఇంకొక జంతువు వచ్చి పడింది అనుకొని అది ఒక్కసారిగా స్టన్ అయిపోయి భయపడిపోయి అది వెనక పారిపోవటం మొదలుపెట్టింది. వివేకం ఉన్నవాడికి ఆయుధాలే అవసరంలా, అందుబాటులో ఉన్న దేన్నైనా వినియోగించి వాడు విజయం సాధించగలడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి దావీదు కూడా మనకు ఒక